హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి ఫస్ట్ సెక్షన్లోని క్వశ్చన్స్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో. 5x² - 7x - 6 = 0. ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? కంప్లీటింగ్ మెథడ్లో దీని యొక్క రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమని చెప్పాను, ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, x² యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాంతో టోటల్ ఈక్వేషన్ని డివైడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఏముంది, x² కోఎఫిషియంట్ 5 కదా. సో టోటల్ ఈక్వేషన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 5తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్, x² 5x² / 5 - 7/5x - 6/5 = 0. ఓకేనా? సో 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. x² - 7/5x - 6/5 = 0. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కాన్స్టెంట్ టర్మ్ కదా, ఈ కాన్స్టెంట్ టర్మ్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఓకేనా? x² - 7/5x - 6/5 అనేది మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, +6/5. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ a² ఎలా ఉంది, a² మైనస్ అని వచ్చింది. అంటే మనం నార్మల్గా ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తామని చెప్పాను, a+b² ఒకటి వస్తుంది, a-b² ఒకటి వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఏమి యూజ్ చేయాలి, ఇప్పుడు a-b² ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? a-b² ఇంకోటి ఏంటి, a² - 2ab + b². ఇది ఫార్ములా కదా. ఇక్కడ a² ఉంది, సో a = ఎంత, ఇక్కడ x కదా, a = x ఉంది. సో ఇలా వచ్చేలాగా ఇప్పుడు మనం రాయాలి. 2ab రాద్దాం. 2ab అంటే ఎలా, ఒకసారి చూడండి, x² - 2a అంటే x. ఓకేనా? సో ఈ 2 పోవాలంటే మనం దేంతో డివైడ్ చేయాలి, మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి, 1/2. ఓకేనా? 2 × 1/2 చేసా అంటే అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్సే ఉంటుంది కదా. సో 2a, ఇంక ఇక్కడ ఏముంది, 7/5 ఉంది, అది అలానే రాద్దాం. ఓకేనా? = 6/5. ఇప్పుడు ఇదేమైనా చేంజ్ అవుతుందా? ఈక్వేషన్ అనేది ఏం చేంజ్ కాదు కదా. సో అలానే ఉంది కదా. 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసా. ఓకేనా? 2 × 1/2 అంటే మళ్ళీ సేమ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 7/5x మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² - 2ab. ఓకేనా? అంటే ఇంకా మనకి ఏ టర్మ్ కావాలి, బి టర్మ్ కావాలి. ఇంకొకసారి రాస్తే స్టెప్ చూడండి, x² - 2x × 7/5 × 2 అంటే 10. ఓకేనా? = 6/5. ఒకసారి ఇక్కడ చూడండి, a = x, b = ఏమవుతుంది, b = 2ab. అంతేనా? సో b = ఎంత, ఇక్కడ 7/10. ఓకేనా? a-b² రావాలంటే మనకి b టర్మ్ కావాలి. ఓకేనా? b టర్మ్ కావాలి. b అనేది 7/10 అంటే మనం ఏం యాడ్ చేయాలి, b²ని యాడ్ చేయాలి, బోత్ సైడ్స్ కూడా. ఓకేనా? ఒకసారి చూడండి, x² - 2 × x × 7/10 + 7/10 whole square = 6/5 + 7/10 whole square. ఓకేనా? బోత్ సైడ్స్ కూడా మనం 7/10ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి, a-b² అంటే x - 7/10 whole square = 6/5 + 7² అంటే 49/10² అంటే 100. ఓకేనా? 49/100. సో నెక్స్ట్ స్టెప్, x - 7/10 whole square = 5, 100 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. 5, 100 ఎల్సిఎం ఏమవుతుంది, 5 1s 5 2s 20. నెక్స్ట్ 5 1s 5 4s 2 1s 2 2s 5 5s 25 25 2s 50 50 2s 100. ఎల్సిఎం ఎంత వచ్చింది, 100 కదా, /100. ఇక్కడ 5 ఉంది, మనకి 100 రావాలంటే 5ని దేంతో మల్టిప్లై చేయాలి, 20తో కదా. 20తో చేస్తే 100 వస్తుంది. అంటే ఈ 20ని మనం ఈ 6తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా? 20 × 6. ఇక్కడ 100 ఉంది కాబట్టి డైరెక్ట్ 1 × 49 అలా. 20 × 6 + 1 × 49. నెక్స్ట్ x - 7/10 whole square = 26 120 + 49 × 1 అంటే 49/100. సో నెక్స్ట్ స్టెప్, 120 + 49 అంటే ఎంత, 169/100. 169/100.
ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది. మరి ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు ఏమవుతుంది? √169/100. √169/100 ప్లస్ ఆర్ మైనస్ దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7/10 ఈక్వల్ టు √169. √169 వాల్యూ ఎంత? 13 కదా. 13/100 వాల్యూ ఎంత? 10. ఓకేనా, 13/10. సో ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 2 వచ్చాయి, ప్లస్ ఆర్ మైనస్. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. ఫస్ట్ ఏమో ప్లస్ తీసుకుంటున్నా 13/10. ఈ -7/10 రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 7/10 ఈక్వల్ టు 13 + 7 అంటే 20/10. 20/10 కదా. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 2 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకోవాలి మనం? మైనస్ తీసుకోవాలి కదా. ఎక్స్ ఈక్వల్ టు -13/10. ఈ -7/10 ఇటు వస్తే ప్లస్ వస్తుంది. సో ప్లస్ 7/10 ఈక్వల్ టు 13 -13 + 7 ఏమవుతుంది? -4 కదా. -6/10. ఇప్పుడు ఏమవుతుంది? 2 3s 6, 2 5s 10, -3/5. ఇప్పుడు రూట్స్ ఏమేమి వచ్చాయి మనకి? ఎక్స్ ఈక్వల్ టు 2 ఒకటి వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చింది? -3/5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th వన్. x² + 5 = -6x. ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో మళ్ళీ దీన్ని కూడా కంప్లీటింగ్ మెథడ్లో దీని యొక్క రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి ఎలా ఇచ్చాడో. ఇది x² + 5 = -6x. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏమన్నా ఉందా? ఏం లేదు, అంటే 1 ఉన్నట్టు. సో మనం ఒకసారి చూడండి, దీన్ని దేంతో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రాస్తే సరిపోతుంది. x² + 5 -6xని మనం లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది? +6x = 0. నెక్స్ట్ x² + 6x. ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఏం చేయాలి మనం? రైట్ సైడ్ తీసుకెళ్ళాలి కదా కాన్స్టెంట్ టర్మ్ని. అప్పుడు ఏమవుతుంది? +5 అనేది -5 అవుతుంది. ఓకేనా. ఇది ఎలా ఉంది? మధ్యలో ప్లస్ ఉంది అంటే మనం ఏమి యూజ్ చేయాలి? a + b హోల్ స్క్వేర్ కదా. సో a + b హోల్ స్క్వేర్ అంటే a = ఎంత? x. ఓకేనా. సో ఇక్కడ 2ab రావాలి మనకి. ఓకేనా, 2ab రావాలి. x² + 2 ఇంటూ a అంటే x. ఓకే, b రావాలి మనకి. ఇక్కడ ఏముంది? 6 ఉంది కదా. సో ఈ 2 అనేది ఏమంటారు? 2 అనేది మనకి పోవాలంటే మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి 1/2తో కదా. ఓకేనా, 1/2తో డివైడ్ చేస్తే 1/2తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. ఈక్వేషన్ అనేది చేంజ్ కాదు కదా. ఒకసారి చూడండి, 2ab అవుతుంది = -5. ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి. x² + 2x ఇంటూ 6 × 1/2 అంటే 6/2 = -5. ఇది ఎలా ఉంది? a² + 2ab అంటే b = ఎంత? ఇక్కడ 6/2. ఓకేనా, b = ఎంత? 6/2 కదా. 6/2 అంటే ఎంత? 2 3s 6. b = 3 అనమాట ఇక్కడ. ఒకసారి రాస్తాను చూడండి. x² + 2x ఇంటూ 6/2 అంటే 3 రాస్తున్నా = -5. అంటే a² ఉంది, 2ab ఉంది, మనకి b² టర్మ్ కావాలి. b² టర్మ్ అంటే b = 3. b² = ఏమవుతుంది? 3² అంటే 9 కదా. అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేయాలి? 9ని యాడ్ చేయాలి. x² + 2x ఇంటూ 3 ప్లస్ b² అంటే 3² = -5 + 3². ఓకేనా. సో నెక్స్ట్ x² ఇదేంటి? a + b హోల్ స్క్వేర్ కదా. x + 3 హోల్ స్క్వేర్. x + 3 హోల్ స్క్వేర్ = -5 + 3² అంటే 9. -5 + 9 అంటే 4. x + 3 హోల్ స్క్వేర్ = 4. అప్పుడు x + 3 = ఏమవుతుంది? x + 3 = ±√4. ఓకేనా, ±√4. దట్ ఈక్వల్ టు x + 3 = ±√4. వాల్యూ ఎంత? 2 కదా. ఓకేనా, 2. ఫస్ట్ ఏం చేయాలంటే ఒకసారి +2 తీసుకోవాలి, ఇంకొకసారి -2 తీసుకోవాలి. x + 3 = +2 తీసుకుంటే x = ఏమవుతుంది? 2 + 3 అనేది మనం రైట్ సైడ్ తీసుకొస్తే -3 అవుతుంది. 2 - 3 అంటే -1. ఇంకొకటి x + 3 = -2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? x = -2 + 3 అనేది రైట్ సైడ్ వస్తే -3 = -5. అంటే రూట్స్ ఏమేమి వచ్చాయి మనకి? x =
-1 ఒకటి, ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు -1 ఒకటి, ఇంకొకటి -5 వచ్చింది, ఓకేనా. సో ఇవి మనకి కావాల్సినటువంటి రూట్స్ -1 -5. సో దీంతో ఫస్ట్ సెక్షన్ అనేది అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.